ఈ వీడియోలో మనం తెలంగాణ బడ్జెట్ 2025-26కు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర మొత్తం బడ్జెట్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 3.04 లక్షల కోట్లు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 3.04 లక్షల కోట్లు లేదా 3,04,965 కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో మార్చి 19న ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025-26 బడ్జెట్లో హోంశాఖకు ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 10,188 కోట్లు. 2025-26 బడ్జెట్లో హోంశాఖకు 10,188 కోట్లు కేటాయించారు. నిర్వహణ పద్దు కింద 9,337 కోట్లు, ప్రగతి పద్దు కింద 851 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025-26 బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 31,605 కోట్లు. 2025-26 బడ్జెట్లో ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 31,605 కోట్లు కేటాయించింది. ఆసరా పింఛన్ల కోసం 14,861 కోట్లు, మిషన్ భగీరథకు 6,000 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్లు, మహిళా సంఘాలు తీసుకునే రుణాలకు వడ్డీ చెల్లింపులకు 1,511 కోట్లు కేటాయించారు. ఉపాధి హామీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 2,922 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. ఈ పథకంలో కేంద్రం నుంచి నిధులు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటా బకాయిలతో పనులు నిలిచిపోతుండడంతో కేటాయింపులు పెంచింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025-26 బడ్జెట్లో రైతు భరోసాకు ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 18,000 కోట్లు. 2025-26 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 24,439 కోట్లు కేటాయించారు. ఇందులో రైతుకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకానికి 18,000 కోట్లు ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకానికి 2025-26 బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 6,000 కోట్లు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకానికి ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో 6,000 కోట్ల భారీ కేటాయింపులు చేసింది. 5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించేందుకు వీలుగా నిధులు కేటాయించింది. ఈ పథకం కింద ప్రతి లబ్ధిదారుకి 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో అత్యధికంగా ఎస్సీలకు 2,000 కోట్లు, బీసీలకు 1,800 కోట్లు, ఎస్టీలకు 1,360 కోట్లు, మైనార్టీలకు 840 కోట్ల నిధుల్ని ప్రతిపాదించారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో మార్చి 17న ప్రారంభించారు. మహాలక్ష్మి పథకంలో భాగమైన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి 2025-26 బడ్జెట్లో 4,305 కోట్లు కేటాయించారు. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ను అందించే గృహజ్యోతి పథకానికి 2,080 కోట్లు, ఎల్పీజీ సబ్సిడీకి 723 కోట్లు కేటాయించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. ప్రభుత్వం తాజా బడ్జెట్లో ఈ పథకాలకు 3,683 కోట్లు కేటాయించింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025-26 బడ్జెట్లో విద్యాశాఖకు ఎంత మొత్తం కేటాయించారు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 23,108 కోట్లు. 2025-26 బడ్జెట్లో విద్యాశాఖకు 23,108 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకు 19,464 కోట్లు, ఉన్నత సాంకేతిక విద్యకు 3,644 కోట్లు, రాష్ట్రంలోని యూనివర్సిటీల అభివృద్ధికి 500 కోట్లు, మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ లేదా తెలంగాణ పబ్లిక్ స్కూల్ నెలకొల్పుతామని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలలో ఇచ్చిన హామీ మేరకు ఈ బడ్జెట్లో 500 కోట్లు ప్రతిపాదించారు. 2025-26 బడ్జెట్లో పరిశ్రమల శాఖకు 3,527 కోట్లు కేటాయించారు. తెలంగాణ యువతలో నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ స్థాపనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ యూనివర్సిటీని ముచ్చర్లలో 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించి ఏడాదికి 30,000 ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ భాగస్వామ్యంతో ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ బడ్జెట్లో ఐటీ శాఖకు 774 కోట్లను ప్రతిపాదించారు. ఏఐ, బ్లాక్ చైన్ వంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. తెలంగాణను ఏఐ టెక్నాలజీలో అగ్రభాగాన నిలిపేందుకు ఏఐ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ను ఆవిష్కరించింది. ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల్లో ప్రత్యేకంగా ఏఐ సిటీని నిర్మించనుంది. 2050 నాటికి రాష్ట్రమంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలనే లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్ 2050 పాలసీని ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చెందాలన్నది ప్రధాన లక్ష్యం. 2025-26 బడ్జెట్లో ఇందిరమ్మ గృహాలకు 12,571 కోట్లు కేటాయించారు. ఏటా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో గరిష్టంగా 4.50 లక్షల ఇళ్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున కేటాయిస్తోంది. 2025-26 బడ్జెట్లో నీటిపారుదల శాఖకు 23,373 కోట్లు కేటాయించారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డితో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి తీసుకున్న భారీ రుణాలు తిరిగి చెల్లించడానికి సాగునీటి శాఖ బడ్జెట్ కేటాయింపుల్లోని సింహభాగం నిధులు వెళ్లనున్నాయి. రుణాల తిరిగి చెల్లింపులకు 9,877 కోట్లు అవసరమని బడ్జెట్లో ప్రభుత్వం తెలిపింది. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాల చెల్లింపులకు 6,914 కోట్లు, ప్రాజెక్టుల నిర్మాణానికి కావలసిన భూసేకరణకు 938 కోట్లు కేటాయించారు. వైద్య ఆరోగ్య శాఖకు 2025-26 బడ్జెట్లో 12,393 కోట్లు కేటాయించారు. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగానికి 3,011 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 1,143 కోట్లు కేటాయించారు. గతంలో ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షలు ఉండగా కాంగ్రెస్ సర్కారు 10 లక్షలకు పెంచింది. దీంతో పాటు కొత్తగా 163 రకాల చికిత్సలను ఈ పథకం పరిధిలోకి తెచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025-26 బడ్జెట్లో మూసీ రివర్ ఫ్రంట్కు ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1,500 కోట్లు. 2025-26 బడ్జెట్లో పురపాలక శాఖకు 17,677 కోట్లు కేటాయించారు. మూసీ రివర్ ఫ్రంట్కు 1,500 కోట్లు, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీకి 200 కోట్లు, వేములవాడ ఆలయ అభివృద్ధి అథారిటీకి 100 కోట్లు, హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్కు 100 కోట్లు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి 100 కోట్లు కేటాయించారు. 2025-26 బడ్జెట్లో అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు 1,023 కోట్లు ప్రతిపాదించారు.
చేనేత, జౌళి శాఖకు ఈ బడ్జెట్లో 371 కోట్లను కేటాయించారు.